ప్రభు నాన్న బట్టి మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు ఇది నాన్న మీ మధ్య ఉంచి హృదయం అంతటితో దేవుణ్ణి స్తుతించాలని, దేవుని కొనియాడాలని, దేవుని కీర్తించాలని ఆయన ఇది నాన్న మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దిన వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వాక్యం మనం అనేక మార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, దేవుడంట ప్రేమ స్వరూపి అంట. ఏంటి? ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. దేవుడే ప్రేమై ఉన్నాడంట. దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అసలు ప్రేమ అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? ఈయన లోకాన్ని ప్రేమిస్తున్నాడంట. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని. మనం చాలాసార్లు లోకం అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లోకం అంటే ఏంటి? ప్రజలు, మనుష్యులు అందరినీ కూడా దేవుడు ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు అన్నమాట. మరి లోకం అంటే ప్రజలు. లోకం అంటే ప్రజలు. ఈ లోకంలో అనేక రకాలైన వాళ్ళు ఉంటారు. మనమైతే ఎదురుగున్నా ఉన్న వాళ్ళని ఎన్నో మాటలు అంటూ ఉంటాం అన్నమాట. ఒకరిని చూస్తే చాలా మంచివారు అంటాం, ఇంకొకరిని చూస్తే చాలా గడుసు అంటాం, ఇంకొకరిని చూస్తే చాలా దీనంగా ఉంటారు అంటాం. ఇలా రకరకాల స్వాభావిక లక్షణాలని మనం తెలియజేస్తూ ఉంటాం. కానీ దేవుడేమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్న అన్ని రకాల వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడంటమ్మా? ప్రేమిస్తున్నాడు. మనమైతే ఈ ప్రేమ అనే మాట చాలా ఈ నేటి దినాలలో రకరకాలుగా వక్రీకరించేశారనమాట. ఈ ప్రేమ అనే మాట పలకడం అంటే అందరికీ ఇష్టమే. కానీ చిన్న పిల్లోడిని రే ప్రేమ అని చెప్పరా అంటే ఏమంటాడు? నేను చెప్పను అంటాడు. ఎందుకని? ఆ ప్రేమ అనే మాట ఈ లోకంలో ఎలా మార్చేశారు? మనుషులు వేరు స్వభావంగా మారుస్తూ వచ్చారు. ప్రేమ అనే మాటని, దానికి ఉన్న మీనింగ్ని మార్చేశాడు. కానీ దేవుడేమని చెప్తున్నాడంటే, దేవుడంట లోకాన్ని ఏం చేస్తున్నాడమ్మా? ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నా, నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వెవరివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ ప్రేమను గురించి మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ దేవుడు ఎలాగ చూపిస్తున్నాడు మన పక్షాన అని మనకి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1వ వచనంలో, మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అని చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. ఇక్కడ అంటున్నాడు ప్రేమ లేని వాడినైతే అని చెప్తున్నాడు. ప్రేమ అందరిలో ఉంటుంది.
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, గడుసోళ్ళైనా, మెతకోళ్ళైనా, లేకపోతే ఎన్ని రకాల స్వాభావిక లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరిలో ఏముంటుందమ్మా? ప్రేమ ఉంటుంది. అయితే ఈ ప్రేమ ఎలాంటిది? దేనిని మనం ప్రేమ అంటాం? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము అనేదాన్ని దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ 13వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ ఎలా ఉంటుందంటమ్మా? శాశ్వత కాలం ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. ఒకరోజు ఉండేది, 2 రోజులు ఉండేది, 1 సంవత్సరం ఉండేది, 2 సంవత్సరాలు ఉండేది కానే కాదు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంట? శాశ్వత కాలం ఉండేది. ఈ శాశ్వత కాలం ఉండే ప్రేమ నీకు ఇవ్వాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. నీపైన యేసయ్య శాశ్వత కాలమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా నా మీద శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నారు అని ఎవరి గురించి మనం చెప్పలేం. ఒకనొకసారి తల్లి అయినా కోపగిస్తుంది, తండ్రి అయినా కోపగిస్తాడు. తల్లి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదంటది, తండ్రి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదంటారు. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, ఇంకా రకరకాల అయిన ప్రేమలు, బంధువులు, స్నేహితులు, ఎంతోమంది నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్తారు. కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టం లేని పని కానీ మనం చేస్తే ఏం చేస్తారు? మనల్ని విడిచిపెట్టేస్తారు. నీ మీద నాకు ప్రేమ లేదు, నీ మీద నాకు అసహ్యం వేస్తుంది, నీ మీద నాకు చిరాకు వస్తుందని మనల్ని దూరం చేస్తారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంట? శాశ్వత కాలం ఉండే ప్రేమ. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అనేదంట దీర్ఘకాలం సహిస్తుందంట. నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడవైనా సహించే ప్రేమ ఈ లోకములో మనం చూపించాలి అని అనుకుంటున్నాడు అన్నమాట దేవుడు. సహిస్తున్నాడు. ఎవరిని సహిస్తున్నాడంటే నీ పాపాలు, నా పాపాలని ఆయన సహిస్తున్నాడు. ఒక్కొక్కరిని చూసినప్పుడు అనుకుంటాం, ఇంత దుర్మార్గుడైన వాడిని భూమి మీద దేవుడు ఇంకా ఎందుకు ఉంచుతున్నాడు అనుకుంటాం. వెంటనే నిర్మూలన చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ యేసయ్య ప్రేమలో ఏముందంట? సహనం. ఏముంది యేసయ్య ప్రేమలో? సహనం ఉంది. ఆయన శాశ్వత కాలం సహించేవాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు గనక మన పాపాలను బట్టి ఆయన సహిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఇంకా ఆయనలో ఉన్న ప్రేమ ఎలాంటి ప్రేమని మనకు అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, దయ చూపించును. ఇక్కడ 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సర పడదు. ఏమంటున్నాడంట? ప్రేమ మత్సర పడదు. దేవుడు చూపించే ప్రేమలో ఉండే లక్షణాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. దీర్ఘశాంతం కలిగి ఉంటాడంట, దయ కలిగి ఉంటాడంట. ప్రేమ ఇంకా మత్సర పడేవాడిగా ఉండడు. ఇంకా ఎలా ఉంటుందంట ఈ ప్రేమ? అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంట? త్వరగా కోపపడదు, స్వప్రయోజనాన్ని ఆశించదు. చూడండి, ఈ లోకంలో కోపం రాకుండా ఉంటారా ఎవరికైనా? అందరికీ కోపం వస్తుంది. కానీ త్వరగా కోపపడేవాడు మూర్ఖుడు అని చెప్పాడన్నమాట దేవుడు. త్వరగా కోపపడకూడదు, మనం కూడా త్వరగా కోపపడకూడదు. అయితే దేవుని ప్రేమ మన మీద త్వరగా కోపం తెచ్చుకోదు. త్వరగా కోపం తెచ్చుకుంటే మనం ఏనాడో నశించిపోవాల్సిన వారిగా మనం ఉంటామన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే త్వరగా కోపపడని ప్రేమ మన పైన చూపిస్తానంటున్నాడు. స్వప్రయోజనాన్ని ఆశించదంట ఈ ప్రేమ.
ఏంటంట? స్వప్రయోజనాన్ని ఆశించదు. ఎవరికాళ్ళకి నా వరకే నేను అనుకునేటట్టుగా ఈ ప్రేమ ఉండదు. ఈ ప్రేమ, ఈ లక్షణాలన్నీ కూడా యేసయ్యలో మనకి కనబడతా ఉన్నాయి. యేసయ్యను నమ్ముకున్న నీవు ఇలా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. యేసయ్య ప్రేమను నువ్వు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. ఇంకా చెప్తున్నాడు. ఇంకా మనం చదువుకుంటే అక్కడ 5వ వచనం నుండి చదువుకుందాం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నువ్వు అపకారం చేసినా దాన్ని మనసులో ఉంచుకోదంట. ఇంకా ఏం చెప్తున్నాడు? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ఇలా యేసయ్యలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. యేసయ్యలో మనల్ని బట్టి ఓర్చుకునే లక్షణం ఆయనలో ఉంది. ఆయనలో ఉన్న లక్షణాలు అన్నీ కూడా ఈ ప్రేమలో మనకి కనబడతా ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎలాగా ప్రేమిస్తున్నాడంట? శాశ్వత కాలం. ఎలా ప్రేమిస్తున్నాడమ్మా? శాశ్వత కాలం ప్రేమించే దేవుడిగా మనకి ఉన్నాడంట. అక్కడ అంటున్నాడు, శాశ్వత కాలం ప్రేమ చూపించి మన పట్ల ఆయన కృప చూపించి ఉంటున్నాడు. అక్కడే అదే అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఉండాలి. ఈ 3 కూడా ఈ లోకంలో దేవుని పిల్లలకి ఉండాలంట. ఉండాలంట? మొదటిగా విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 3 యేసయ్య మనకి చూపిస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం కలిగి యేసయ్యని నమ్ముకోవాలని చెప్తా ఉన్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రేమ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన ప్రేమ ఎలాగుంది? ఈ లోకంలో మన ప్రేమ ఎలాగ ఉంది? శాశ్వత కాలం ఓర్చుకునే ప్రేమ మనలో ఉందా? సహించే ప్రేమ మనలో ఉందా? దీర్ఘశాంతం చూపే ప్రేమ మనలో ఉందా? నిజంగా యేసయ్య ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆఖరి వచనంలో అంటున్నాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈయన ప్రేమ స్వరూపి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈయన లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు నేను ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు? అందరినీ ప్రేమించాలి. ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసయ్య పిల్లలు మనల్ని ఎలాగ ప్రేమించుకుంటామో, ఎలాంటి ప్రేమ కలిగి ఉంటామో అలాగా మనం కూడా ఇతరుల్ని ప్రేమించాలని కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. మరి ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అనేది మనకి చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఉన్న లక్షణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ దీర్ఘశాంతము కలిగిన ప్రేమ, సహించే ప్రేమ, సహనము కలిగిన ప్రేమ, స్వప్రయోజనం ఆశించుకునే ప్రేమ కాదు, అందరినీ ప్రేమించేలాంటి ప్రేమ యేసయ్య కలిగి ఉన్నాడు. మరి నువ్వు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమ అంటే ఇది ఆయన ప్రేమ. యేసయ్య ప్రేమ ఇలాంటి ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడన్నమాట. ఆయన ప్రాణ త్యాగాన్ని చేశాడు. పరలోకం నుండి ఈ భూమిపైకి మనుష్య కుమారుడిగా దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన నీ వలే జీవించి ఈ లోకంలో
నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని అర్పించేటంతగా ఈ లోకాన్ని ప్రేమించాడు అనమాట. ఆయన దేవుడు ఈ లోకమును ప్రేమిస్తున్నానని వట్టి మాటలతో చెప్పలేదు, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమను ఈ లోకానికి చూపించాడు. శాశ్వత కాలం ఉండే ప్రేమ, ఈ రీతిగా మనందరం అందరినీ ప్రేమించాలని ఆయన మనకి తెలియజేస్తూ వచ్చాడు. అలాంటి ప్రేమ ఈ లోకంలో నీకు నాకు ఉండాలి. అంతేగాని ఈ లోకం చెప్పే ప్రేమ లాంటి ప్రేమ మనకి కానే కాదు. మన ప్రేమ అప్పటికప్పుడే ఉండి మరలా కొంతకాలం అయ్యేటప్పటికి పోయే ప్రేమలాగా ఉండకూడదు. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వత కాలం ఉండే ప్రేమ, సదాకాలము నీతో ఉంటానని చెప్పిన ప్రేమ. ఈ ప్రేమ నీ పక్షాన నా పక్షాన దేవుడు చూపిస్తూ ఉన్నాడమ్మా. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క ప్రేమ కలిగిన లక్షణాలని మనం కలిగి ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు అన్నమాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. ఎంత ప్రయాసైనా ఎంత కష్టమైనా యేసయ్య ప్రేమను నీవు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అలాంటి ప్రేమ ప్రభువా నాకు కూడా దయచేయను ఆయన, నీ ప్రేమలో ఉన్న లక్షణాలు నాకు కావాలి ప్రభువా అని మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన